లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అధికారం ఉంది కదా అని నియంతలా వ్యవహరిస్తే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో గత అసెంబ్లీ ఎన్నికలు చూపించాయి. అయితే ఒక నాయకురాలు ఏడాది కాలంలోనే అంతకు మించిన వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారట. ఆ విషయం ఆమె నిర్వహించుకున్న వ్యక్తిగత సర్వేలోనే బయటపడిందట. ఇంతకీ ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, షాడో ఎమ్మెల్యేగా విమర్శలు ఎదుర్కొంటున్న నేత. అసలింతకీ ఆమె సర్వే చేయించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ సర్వేలో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలేంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించి మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఎర్రబెల్లిపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరపున అమెరికాలో స్థిరపడ్డ ఝాన్సీరెడ్డి సిద్ధం కాగా పౌరసత్వ సమస్యతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమె కోడలు యశస్విని రెడ్డి బరిలో నిలిచి ఎర్రబెల్లి దయాకర్ రావుపై భారీ మెజారిటీతో గెలుపొందారు. యశస్విని రాజకీయాలకు పూర్తిగా కొత్త ముఖం అవ్వడంతో ఆమె తరపు ఎన్నికల ప్రచారంలో ఝాన్సీరెడ్డి అన్నీ తానే వ్యవహరించారు. పాలకుర్తి ప్రజలకు వందల హామీలు ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటుగా తన సొంత నిధులతో సమస్యలు తీర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానాలు గుప్పించారు. ఝాన్సీరెడ్డి మాటలు విశ్వసించిన ఓటర్లు ఆమె కోడలు యశస్విని రెడ్డికి పట్టం కట్టారు. కోడలి విజయం తర్వాత కూడా ఝాన్సీరెడ్డే షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ఝాన్సీరెడ్డి వ్యక్తిగత సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో ఝాన్సీరెడ్డికి దిమ్మ తిరిగే ఫీడ్బ్యాక్ ఇచ్చారట పాలకుర్తి ప్రజలు. ఓట్ల కోసం గ్రామ గ్రామానికి తిరిగి దండాలు పెట్టిన ఆమె కలుద్దామని వెళ్తే కనీసం సమయం ఇవ్వట్లేదని మండిపడ్డారట. ఆమె చుట్టూ చేరిన కోటరి కలవడానికి వెళ్తే ఎందుకు వస్తున్నారటూ వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న పాలకుర్తి సీనియర్ నేతలు సైతం సర్వేలో పూర్తిగా నెగటివ్ గా రియాక్ట్ అయ్యారట. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని కాదని, పదవులకు రేట్లు ఫిక్స్ చేసి అమ్ముకున్నారని, సంవత్సరం మొత్తం సెగ్మెంట్ లో పార్టీ కార్యక్రమాల ఖర్చులు భరించేలా ఒప్పందాలు చేసుకుని పోస్టులు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారట. ఇల్లు లేని పేదలకు సొంతంగా ఇల్లు కట్టిస్తానని, నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలిప్పిస్తానని ఇలా ఝాన్సీరెడ్డి చాలా హామీలే ఇచ్చారు. ఆమె తాజాగా చేయించుకున్న సర్వేలో పాలకుర్తి వాసులు వాటన్నిటిపై నిలదీశారంటున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రతి తండాకు పదుల సంఖ్యలో హామీల వర్షం కురిపించిన ఝాన్సీరెడ్డి ఇప్పుడు వాటి ఊసే ఎత్తలేదని తండా వాసులు సర్వేలు చేయడానికి వచ్చిన వారి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారట. సర్వేలో వ్యతిరేకత ఆ రేంజ్ లో ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఝాన్సీరెడ్డిపై వ్యతిరేకత అదే రేంజ్ లో కనిపిస్తోందంటున్నారు. తమ గ్రామాల్లోని సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వద్దకు వెళ్తే ఝాన్సీరెడ్డికి కోపం వస్తుందట. ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యే అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అసలు తానే ఎమ్మెల్యేనని ఆమె ఫీల్ అవుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చిర్రుబుర్రులాడుతున్నారు. ఆ క్రమంలో యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన గ్రామస్థాయి కార్యకర్తల నుండి సీనియర్ నాయకులు వరకు ఝాన్సీరెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ప్రజాసేవ పక్కన పెట్టి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరైనా పద్ధతి మార్చుకోమని నచ్చచెప్పాలని చూస్తే నా మాటే శాసనం అని సినిమా డైలాగులు చెప్తున్నారట. ఝాన్సీరెడ్డి నియంతృత్వ వైఖరిపై పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మహామహులకే చెప్పుల దండలు వేశామని, తమ గ్రామ సమస్యలు తీర్చకుంటే ఊరుకునేది లేదని సర్వేకు వెళ్లిన వారికి పలుచోట్ల ఘాటుగా స్పష్టం చేశారట. అదలా ఉంటే ప్రస్తుతం పాలకుర్తిలో ఝాన్సీరెడ్డి స్వయంగా సర్వే చేయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తన కోడల్ని రాజీనామా చేయించి ఉప ఎన్నిక ద్వారా తానే ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నారా, అందుకే సర్వేలు చేయించుకుంటున్నారా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.
For more videos like this, subscribe Big TV channel.